హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త: చంద్రబాబు సంచలన నిర్ణయం, వీటి రద్దుకు ఆదేశాలు, జీవో జారీ. పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. రెవెన్యూ శాఖ సమీక్షలో అయితే చంద్రబాబు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం భూ యజమాన్యాలకు జారీ చేసిన పట్టాదారు పుస్తకాల స్థానంలో అయితే కొత్త పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో జగన్ చిత్రపటం ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాజు ముద్ర వేయాలి అని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాల కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అనైతే అన్నారు. అధికారంలోకి వస్తే కొత్త పాస్ పుస్తకాలపై రాజముద్ర వేయిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సరిహద్దు రాళ్లపై కూడా జగన్ బొమ్మలు ముద్రించారని, ఇందుకోసం 650 కోట్ల ఖర్చులు కూడా చేశారని చంద్రబాబు సమీక్షలో తెలిపారు. ఇందుకోసం 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలో ఆలోచనలో ఉన్నానంటూ ఆలోచించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని కూడా వేరే మార్గంలో ఏమైనా ఉపయోగపడతాయా అన్న దానిపై ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో రావాలని అయితే వారికి చెప్పడం జరిగింది. సో దీనిపై నివేదిక కూడా సమర్పించాలని దేవాదాయ శాఖ అధికారులను చంద్రబాబు ఈ మేరకు ఆదేశించారన్నమాట. సో మొత్తానికి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి అయితే పూర్తిగా జగన్ చిత్రపటం ఉన్న పాస్ పుస్తకాలు అయితే కంప్లీట్గా రద్దు చేసి వాటి స్థానంలో రాజముద్ర అయితే వేశారండి రెవెన్యూ శాఖ అధికారులు.